పార్వతీపురం మన్యం జిల్లా గుమలక్ష్మీపురంలో ఉచిత సంతాన సాఫల్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జయశ్రీ హాస్పిటల్ అధినేత డాక్టర్ యాల వివేక ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని మండల కేంద్రంలోని వర్తక సంఘం భవనంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జగదీశ్వరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లి కావడం అనేది చాలా గొప్ప వరమని, అయితే నేటి తరం కొంతమంది మహిళలు కొన్ని కారణాల వల్ల జన్మత ఇవ్వలేకపోతున్నారని, అలాంటి వారికి ఈ ఐవీఎఫ్ సెంటర్ ఎంతగానో ఉపయోగపడుతుందని వారు తెలియజేశారు. మన ఏజెన్సీ ప్రాంతాలలో అవగాహన లేక చాలామందికి ఈ కేంద్రాలపై అపోహలు ఉన్నాయని, అలాంటివి నమ్మకుండా డాక్టర్ల సూచనలను పాటించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ కార్యక్రమంలో డాక్టర్ ధీరజ్, డాక్టర్ రాణి, రోజా, డాక్టర్ ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఎంతో మందికి ఎంత ఆస్తి ఉన్నా సరే ఏమీ ఇది అవ్వదు. ఒక్క పిల్లవాడు ఉన్నా సరే మాకు ఒక పిల్లవాడు ఉన్నాడని చెప్పుకోవడానికి ఒక ఎంతో సంతోషంగా ఫీల్ అవుతాం. కాబట్టి ఇలాంటి మంచి అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే ఈరోజు చూసుకుంటే మన ఓల్డ్ ఏజ్ టైం వచ్చేసరికి మనకి పిల్లలు ఉంటేనే వాళ్ళు మనకు అండదండగా ఉంటారు. మరి ఆడపిల్ల అయినా మగ పిల్లవాడైనా ఎవరైనా సరే పిల్లలు అనేది మనకు ఉండాలి. కాబట్టి ఈరోజు ఈ మంచి అవకాశం మీకు అందరికీ తెలుసు. పద్మజ గారు ఏ విధంగా ఉండేవారు, మనకి ఏ విధంగా చూసేవారు అనేది. మరి పార్వతీపురంలో ఒక మంచి ఫేమస్ డాక్టర్గా ఉన్నటువంటి పద్మజ గారు, అలాగే వాళ్ళు తనయులు ధీరజ్ గారు ఈరోజు ఐవీఎఫ్ ద్వారా పిల్లలు మనకి ఏ ఇబ్బంది కలగకుండా, ఎక్కువ అమౌంట్ కూడా కాకుండా చేయడానికి అనేకమైన పరికరాల ద్వారా మనకి అంటే తక్కువ ఖర్చుతో అయ్యే విధంగా చేయడానికి ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీకు అందరికీ నేను కోరుకుంటున్నాను. మరి అలాగే ఈరోజు చూస్తే చాలా మంది అంటే ఏమవుతుంది అనేసి ఆలోచిస్తారు. ఏమీ అవదు. చక్కగా మీరు మంచి ఆరోగ్యమైన ఆడపిల్ల అయినా మగ పిల్లవాళ్ళైనా